హానే పోరి రాత్రి బగ్గ సప్పు వినిపించింది మీటకించి. అయ్యో సప్పుట్ల మనవాడని ఎప్పుడు రపరపని మళ్ళీ చాలేసిన మీ అత్త మళ్ళా చాలేసింది గద్ద నోరు ఏడ నువ్వుకుంటారా అదే ఏడుకోయినా రపరపని నేను ఇంట్లో కనబడతాయాలు దానికి నేను కళ్ళ ముంగడ కనబడదు. దాని తల పండు వల్ల మారదా అని నువ్వే దొరుకుతావు అని మీ ఆరలేదు దానికి. అయ్యో మా యారాలు ఇంత తెచ్చింది గడ్డ దాన్నే మంచి చూస్తుంది. నన్ను కంట్లు పెడితే కంట్లు వరదు. రాత్రి పూట కూడా తినలేను. ఏడకే చిన్న పోయింది ముఖము దాని మొదల దాని సాగు గాని దానికి అసలు దానికి చేతులు పడిపోని అది మనిషేనా అని ఎంత మనిషి అని నేను పట్టుకుని ఏడుతుంది అనే దానికి మొదలారా. ఎప్పుడు నన్ను చూస్తే అసలు ఓరది చెయ్యది ఏడుకోయినా గానీ ఇదే సాగుదంతో. అయ్యో ఇంకో మంచి మాట చెప్తాను బుజ్జి, యారవాడు సప్పడదా యార పడితేనే కరెక్ట్ అప్పుడు అర్థమవుతుంది దానికి. మరి అంతే కదా నీ ఎరవల్లే నా మొగడికి చెప్తా ఇయ్యాల యారబడ్డదాకా నేను ఊకోని గంతే అయితే కానీ లచ్చి మంచి చెప్పినవే యారబడితేనే నాకు మనసు శాంతి అవుతుంది. మరి గంతేనే మంచి చెప్పనీకే ఉన్నానే నేను ఎందుకుందనే నేను ఇంటి ముందట యారబడితే నేను యారబడ్డదాకా నా మొగడుకుండా నువ్వుకుండా నేను సాగు అంది సప్పు దాకా వీక్తేనే నువ్వు యారబడితేనే మంచిది లేకపోతే నా వారింటికి పోతానంట. గంతే ఇంట్లోకి పొరలను తీసుకొని చక్కగా వీకు. ఇగో కొంతమందికి బంగారీ నెక్లెస్లుంటాయి, పెద్ద గొలుసులుంటాయి, నల్ల ఊసల దండలుంటాయి, చిన్న షైన్లుంటాయి, కమ్మలుంటాయి. కానీ ఏ పండుగలకైనా ఏ లగ్గాలకైనా ఏ కార్యాలకైనా ఎప్పుడు అవి వేసుకొని వస్తారు. కానీ మనసుటి మధ్య తరగతి కుటుంబాలు నెలకో జత కమ్మలు, రకరకాల డిజైన్ల పుస్తల తాళ్ళు, మీషోలు, అమెజాన్లు, ఫ్లిప్కార్ట్లు సల్ల ఉన్నారనుకో మనకేంత మరి ఉన్నోళ్ళ కంటే మనమే కోపు కదా. మరి పాపం మనం వేసుట్లా మీషోళ్ళు, అమెజాన్లు, ఫ్లిప్కార్ట్లు ఇసుంటే ఎంతమంది కంపెనీలు బతుకుతుంది. మన మధ్యతరగతి కుటుంబాలు లేకుండా మస్తు లాసే.